2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళే కావచ్చు, లేదంటే మిడిల్ క్లాస్ పీపులే కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే దాని మీద ఫస్ట్ జిఎస్టీ ఎంత పడుతుందా అని చెక్ చేస్తున్నారు. తీసుకునే ఆహారం నుంచి వేసుకునే డ్రెస్సెస్ వరకు కావచ్చు, లేదు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా ఈ జిఎస్టీ అనేది విపరీతంగా తీసుకునే దానికన్నా ఎక్కువగా రేట్ ఉందని ఎంతోమంది అరే ఈ జిఎస్టీ రేట్ ఎలా తక్కువ అయితే బాగుంటుంది, ఇదే ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీని ప్రభావం నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గానే జిఎస్టీ మండలం వాళ్ళు సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ ధరలు తగ్గుతున్నాయి అనేది మనం ఒక వార్త అయితే వినడం జరిగింది. సో మరి నిజమేనా సార్? నిజమే అయితే ఏ వస్తువుల మీద ఎంతవరకు జిఎస్టీ అనేది తగ్గడం జరిగిందంటారు? నమ్మశక్యంగా లేదా? ఒక్కసారి ఇలా గిచ్చి చూసుకోండి, ఇది నిజం అని చెప్తా. ఓకే. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 22 సెప్టెంబర్ రోజు నుంచి చూసే ప్రతి ప్రేక్షకులే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయులు కోట్లాధికారి అయ్యే అవకాశాన్ని ఇచ్చారు మన కేంద్ర ప్రభుత్వం. అది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాలి అంటే అందరూ కూడా క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరిగాయి. అసలు ఎక్కడ చూసినా ప్రతి ధర పెరగడమే. కానీ అంతెందుకు పాల ధర కొన్ని సంవత్సరాల ముందు 26 రూపాయలు నేను చూసినట్టున్నాను, ఇప్పుడు 32 పర్ హాఫ్ లీటర్. అది కూడా హాఫ్ లీటర్ 32 రూపాయలు, అంటే లీటర్ 64 రూపీస్ అప్రాక్సిమేట్ కాస్ట్ అనమాట. సో ప్రతి చోట్ల దెబ్బ పడి పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తట్టుకోలేక ఎలాగో అలాగా సర్వైవ్ అవుతున్నారు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మీరు అందరూ చూసేవాళ్ళు, మీ అందరూ కూడా ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో, మీ శ్రేయోభిలాషులు కానివ్వండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరికి కూడా ఈ వీడియో చాలా పనికొచ్చింది. అండ్ ఎందుకంటే ఇది మీకు ఒక హ్యాండీ టూల్గా లాగా పనికొస్తుంది. సో దట్ మీరు మీ ప్లానింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎందుకంటే మీరు సెప్టెంబర్ 22 తర్వాత ఎవరెవరైతే పర్చేసింగ్స్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్ నెల జీతం మీకు అక్టోబర్ నెలలో వస్తుంది. సో అక్టోబర్లో మనకు ఆల్రెడీ ఇప్పుడు నవరాత్రులు అయితే సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్. సో చాలామంది ఏంటంటే అక్టోబర్లో చేసే పర్చేసెస్ కూడా ఈ నవరాత్రుల్లోనే మంచి రోజులు కాబట్టి కొత్త కొత్త వస్తువులు కొంటారు, బంగారం కొంటారు, ఇంకా కార్లు కొంటారు, మంచి మంచి వాషింగ్ మెషిన్స్ కానివ్వండి, వేరే వేరే వస్తువులన్నీ కొంటారు. వాళ్ళందరికీ కూడా ఈసారి స్టాక్స్ కూడా ఉండే అవకాశం లేదు అని చెప్పేసి చాలామంది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంత హ్యూజ్ డిమాండ్ ఉండబోతుంది 22 నుంచి. అండ్ రెండో విషయం ఏంటంటే మీరు హెవీగా సేవింగ్స్ చేసుకోబోతున్నారు. ఆ హెవీగా చేసుకోబోయే సేవింగ్స్ ఎంత ఉండబోతున్నాయి, అండ్ మీరు ఆ సేవింగ్స్ని ఇన్ని రోజుల నుంచి అయితే చాలామంది ఎక్స్క్యూజ్ చెప్పేవాళ్ళు, ఎక్కడ సార్ 50,000 జీతం సరిపోవట్లేదు, 1,00,000 రూపాయలు అయితే అసలుగే సరిపోవట్లేదు అనేవాళ్ళు. ఇక 10,000 సంగతి అయితే 10,000 జీతం ఉన్నవాళ్ళు అయితే నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ నుంచి కనీసం 1,000 రూపాయలు సేవ్ చేసుకుంటారు. అది ఎలా? అవన్నీ మీకు చూపిస్తాను వన్ బై వన్. ఈరోజు వచ్చిన మనకి ఏదైతే ఆ కంప్లీట్ మీడియాలో అప్డేషన్స్ వచ్చాయి కదా, అందరూ చెప్పండి చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇప్పుడు చెప్పబోతున్నా. పొద్దున్న నుంచి మీరు ఈ పాటికి 10ల సంఖ్యలో మీరు వీడియోలు చూసుంటారు, ప్రతి న్యూస్లో చెప్పుంటారు సామాన్యుడికి చాలా ఇన్ని రోజుల నుంచి ఉన్న కష్టాలన్నీ ఇప్పుడు తప్పబోతున్నాయి. కానీ ఎలా? దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? చూసేవాళ్ళు ఏమంటారంటే అయితే నాకేంటి అంటారు. నాకేంటి లాభం దాంట్లో? సార్ నా కష్టాల్లో నేను ఉన్నాను, మేడం నా కష్టాల్లో నేను ఉన్నాను, నాకు జరగబోయే లాభం ఏంటో చెప్పండి అన్నారు. అంటే దాన్నే అంటారు డీక్రిప్షన్ ఆఫ్ ది న్యూస్. అంటే ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో ప్రభుత్వం మనకి ఇచ్చింది, దాన్ని మనం డీక్రిప్ట్ చేయాలి. అంటే మిమ్మల్ని మీకు అర్థమయ్యేలా చెప్తేనే మీరు ఎక్కడెక్కడ రూపాయలు చొప్పున మీరు సేవ్ చేసుకోవచ్చు, ఆ విషయాలన్నీ కూడా తెలిస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే హైలైట్స్లో చూసుకుంటే ప్రతి మనిషికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ ఇంకా చాలా మిస్లేనియస్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి. అవన్నిటికీ కూడా జిఎస్టీ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అనమాట. ఆల్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, టర్మ్ లైఫ్ కానివ్వండి, యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, యూలిప్ ప్లాన్స్ మీద మీకు లేదు, ఎండోమెంట్ పాలసీస్కి లేదు, అండ్ ద రీఇన్సూరెన్స్ టు ఎన్హాన్స్ యాక్సెసిబిలిటీ అండ్ కవరేజ్ ఫర్ జనరల్ పబ్లిక్. సో మీకు ఇక్కడ మీకు ట్యాక్స్ ల్యాబ్స్ అంటూ ఏవీ లేవు. సో దీనివల్ల మీరు సంవత్సరానికి కనీసము ఒక 5 నుంచి 10,000 రూపాయలు ప్రీమియం కడుతున్నారండి.
సో ఆ ప్రీమియంలో నుంచి మీరు కనీసం 18% ట్యాక్స్ ఇప్పటిదాకా కట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ 18% ట్యాక్స్ తీసేస్తే 10,000కి మీరు ఎంత ట్యాక్స్ కట్టేవాళ్ళు తెలుసా? 1,800 రూపాయలు. సో స్ట్రైట్ అవే రాసుకోండి పేపర్లో, ఫస్ట్ అమౌంట్ చెప్తున్నాను, 1,800 మీ అకౌంట్లో మిగులుతున్నాయి. ఓకేనా? సో దీన్ని మనం ఎక్కడ పెట్టుబడిగా పెడదాం అది కూడా చెప్తా. నా కంప్లీట్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇదైతే నిజంగా గ్రేట్ న్యూస్ అండి. ఎంతో మంది ఆ పాలసీ ప్రీమియంలు ఆ వేసే జిఎస్టీ ట్యాక్స్ ల్యాబ్కి తట్టుకోలేక అందరూ రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి భయంతో బ్రతుకుతున్నారు. కానీ ఇప్పటి నుంచి మీకు అవసరం లేదు. స్పెషలీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ కూడా అఫోర్డబిలిటీ ఉంటుంది. సో దర్ ఈస్ నో టెన్షన్. నా ఇంతకు ముందుకు మీకు 4 రకాల ట్యాక్స్ బ్రాకెట్ ఉండింది. ఒకటి కంప్లీట్గా వచ్చేసేసి 40%, 28%, 18%, 5% ఉండేది. ఇప్పుడు మీకు దీన్ని తగ్గించేసి ఓన్లీ 2 స్లాబ్స్ పెట్టారు. నో మోర్ కన్ఫ్యూజన్. అయ్యో నేను ఏ ట్యాక్స్ ల్యాబ్ లో కట్టాలి, ఎలా కట్టాలి, అన్నిటికీ కూడా ఇవి 2 వర్తిస్తాయి. కంప్లీట్ ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 2 ట్యాక్స్ స్లాబ్స్ మాత్రమే. అది మీకు 18 and 5% మాత్రమే. నౌ GST reduction to 5% for everyday items, current 18% to 12%, including toiletries, household goods, bicycles and kitchenware. అంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రతి నెల నేను ఎలా నా ఇంటి కోసం 4 డబ్బులు దాచుకోవాలి, నా పిల్లలకు పనికొస్తాయి, వాళ్ళ కొత్త బట్టలు కొనాలి, వాళ్ళ బర్త్డే కేక్స్ కావాలి, ఎంత టెన్షన్ పడేవాళ్ళు తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నాను, మన కేంద్ర ప్రభుత్వము దానికి మీకు టెన్షన్ లేకుండా చేశారు. సో మీరు ఇక్కడ 5% జిఎస్టీ కట్టేసి మిగతా 13% జిఎస్టీ మీరు మిగిలించుకుంటున్నారు. అంటే మీరు ఒక 10,000 రూపాయలు నెల ఖర్చు పెట్టారనుకోండి, మీకు ఈజీగా 1,300 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఇక్కడ స్ట్రైట్ అవే మీరు కూతురు లేదా కొడుకు మీ పిల్లల పేరు మీద లేదంటే సీనియర్ సిటిజన్స్ పేరు మీద మీరు అది పెట్టుబడిగా పెడతారా? ఆలోచించుకోండి. సో 1,800 + 1,300 ఈ సమ్వేర్ అరౌండ్ 21 + 3,100. సో మీరు దాదాపు ఇక్కడ మీరు 3,100 రూపాయలు ఆల్రెడీ ఇప్పటిదాకా సేవ్ చేసుకున్నారు. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ ట్యాక్స్ ల్యాబ్. సో ఇక్కడ చూసుకుంటే స్పెషల్లీ వెజిటేరియన్స్, మై వైఫ్, పనీర్ మీద మీకు ట్యాక్సెస్ తగ్గాయి. 0 కంప్లీట్గా మీకు. దెర్ ఈస్ నో జిఎస్టీ కంప్లీట్. అంటే వెజిటేరియన్స్కి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వెజిటేరియన్గా మారిపోతే మీకే బెస్ట్ అని చెప్తా. సో యూ హ్యావ్ అ గుడ్ ప్రైసింగ్ హియర్. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవేవైతే ఐటమ్స్ మన డైలీ లైఫ్లో అవసరమైనవి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూస్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్ కానివ్వండి 18% నుంచి 5% వచ్చేసింది ఇప్పుడు. అంటే మీరు ప్రతి నెల ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాల వస్తువులు ఏవైతే కొంటున్నారో ఇప్పటి వరకు 3,000 క్రాస్ అయితే గుండె అసలు కొట్టుకోవడం మొదలు పడుతుంది అనమాట. 5,000 దాటితే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్. 10,000 టచ్ అయింది అనుకోండి, దేవుడా నేను ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందని చెప్పి భయంతో జనాలు కొనడం మానేశారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు 13% మిగులుతుంది. కాబట్టి మీరు ఎంత షాపింగ్ చేసినా కానీ మీకు 13% మీ ఇంట్లోకి తిరిగి వస్తున్నాయి. దట్స్ ద బ్యూటీ. ఓకే? సో బటర్, ఘీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్ మీ పిల్లలకి ఇప్పటి నుంచి ట్యాక్స్ ధరలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాన్పించేశారు కదా, ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ కంటిన్యూ చేయండి. సో దిస్ విల్ బీ గుడ్ ఫర్ కిడ్స్, హెల్త్ కోసం వాళ్ళకి స్పెషల్లీ. నా ప్రీ ప్యాకేజ్ నమ్కిన్స్ కానివ్వండి, మిక్స్చర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 5%లోకి వచ్చాయి. యుటెన్సిల్స్, ఇంటికి అవసరమయ్యే ఏవైతే మీరు అవసరమైన డిషెస్ కొంటూ ఉంటారు కదా అవన్నీ కూడా మీకు 5%. సో ఫీడింగ్ బాటిల్స్, ఎస్పెషల్లీ తల్లులు ఎవరైతే కొత్త శిశువుల్ని జన్మించిన తర్వాత వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయి కదా దట్ ఆల్ హ్యాస్ కమ్ అండర్ 5% నౌ. సో సూయింగ్ మెషిన్, స్పెషల్లీ ఎవరైతే ఇంట్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ సార్. దే కెన్ సేవ్ మోర్ మనీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే? సో ట్రాక్టర్ టైర్స్, మరి రైతన్నలు ప్రతిసారి ఎన్నిసార్లు పంక్చర్ అయినా కానీ అదే పాత టైర్ని రీట్రీడింగ్ చేయించి మరీ వాడుకునేవాళ్ళు. కానీ నౌ యూ హ్యావ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. 5% బ్రాకెట్లు ఉన్నారు కాబట్టి యూ కెన్ సేవ్ మోర్ మనీ. నా ఇక్కడ చూసుకుంటే బయో పెస్టిసైడ్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా 5%లో ఉన్నాయి. సో కంప్లీట్గా చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా విత్ స్ప్రింక్లర్స్, అంటే ఇప్పటి నుంచి పంటలు బాగా పండించవచ్చు ఇక్కడ నుంచి మీరు, ఎందుకంటే మీకు ఖర్చులు తగ్గుతున్నాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది పెరిగిపోతుంది. నా అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ మెషిన్స్ అలాంగ్ విత్ సాయిల్ ప్రిపరేషన్ కానివ్వండి, కల్టివేషన్, హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్, ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇందాక మనము తెలుసుకున్నాము, నిల్, కంప్లీట్గా నిల్. మీకు ఒక విషయం తెలుసా, నార్మల్గా భార్య భర్త 2 పిల్లలు ఉన్న వాళ్ళు 4 ఫ్యామిలీకి ఇయర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చూసుకుంటే
12,000 నుంచి 21,000 మధ్యలో ఉంటుంది పర్ యానం. మీరు తీసుకునే ఆ టోటల్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 4 lakhs కానివ్వండి, 5 lakhs, 10 lakhs తీసుకుంటారు కదా, దానికి మీరు 20,000 రూపాయల ప్రీమియంకి 18% అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, దాదాపు 3,600 రూపీస్ మీరు ప్రీమియం కడుతున్నారు ఇక్కడ. సో అక్కడ 3,100 ప్లస్ ఇక్కడ 3,600 రూపాయలు టోటల్గా మిగులుతున్నాయి మీకు ఇక్కడ. సో కాబట్టి 31 + 36 అంటే 37 అంటే 6,700 రూపీస్ మీరు ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి అయినా కానీ ఆ 3,600 రూపీస్ డివైడెడ్ బై 12 చేస్తే యూ ఆర్ సేవింగ్ అట్లీస్ట్ 200 to 300 రూపీస్ పర్ మంత్. అంటే పర్ మంత్ మీరు అక్కడ 3,100 సేవ్ చేసుకుంటే ఇక్కడ 300 కలుపుకుంటే 3,400 మిగిలాయి. ఎక్స్క్యూజ్ ఇవ్వకండి, నెక్స్ట్ మంత్ నుంచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయమని చెప్తా అందరికి. పెట్రోల్, డీజిల్, దాంతో పాటు యూజ్ చేసే వెహికల్స్ కూడా తగ్గింది అని అన్నారు. ఎంతవరకు తగ్గింది సార్? అందులో 28% నుంచి స్ట్రైట్ అవే 18%కి వచ్చేసింది. నా 28% అంటే మీరు 10% మిగిలించుకుంటున్నారు. అంటే 100 రూపాయలు పెట్రోల్ పైన మీరు 10 రూపాయలు సేవ్ చేస్తున్నారండి. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యూఆర్ సేవింగ్ ఆన్ దాట్. ఇవి 10 రూపాయలు చొప్పున మీరు సేవ్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని వందలు అవుతాయి, ఎన్ని వేలు అవుతాయి, జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ 3 వీలర్స్, స్పెషల్లీ ప్రతి ఆటో కొనాలి అనుకున్న వాళ్ళు ఆర్ ఎనీ అదర్ 3 వీలర్స్కి వాళ్ళందరికీ కూడా 18%. సార్ మరి ఎలక్ట్రానిక్ డివైజెస్, ఏసీ, టీవీ, ఇవి వీటికి సంబంధించి నిజంగా చెప్తున్నాను, ఇప్పటిదాకా కొన్న వాళ్ళందరూ ఏసీలు, టీవీ కొన్న వాళ్ళందరూ లాసుల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఎయిర్ కండిషనర్ విల్ బి ఓన్లీ 18% అప్లికేబుల్. 30% దర్దాపుల్లో మనం కట్టే జిఎస్టీ కాస్త ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 10% తగ్గిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ 10% తగ్గిపోయింది. నా టెలివిజన్ నిజంగా చెప్పాలి అంటే ఇప్పటి నుంచి ప్రతి క్యాబ్లో, ప్రతి ఆటోలో కూడా వెనకాల టీవీ పెడతారేమో, ఎందుకంటే టీవీ ట్యాక్స్ తగ్గాయి కాబట్టి ఇక్కడ. సో మానిటర్స్ అండ్ ప్రాజెక్టర్స్, ఎవరికైతే ఆఫీస్ కార్పొరేట్లో ప్రాజెక్టర్స్ అవసరమా, స్కూల్స్లో ఎడ్యుకేషన్ కోసం మానిటర్స్ కావాలా, కంప్యూటర్స్ కోసము, వాళ్ళందరికీ కూడా 18% ఉంటుంది. అండ్ ఇంకొక లాస్ట్ విషయము, ఒక చిన్న బాధాకరమైన న్యూస్ ఏంటంటే మన ఇంటి పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా కష్ట రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో జస్ట్ యుటెన్సిల్స్ కడగడానికి, అంటే మన బాసనలు ఏవైతే ఉంటాయో కడగడానికి, దే యూస్ టు చార్జ్ అరౌండ్ 2,000 to 10,000 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద సిటీ ఇన్ ఇండియా అనమాట. ఇప్పుడు ఆ డిష్ వాషర్ కూడా మీకు 18%లో వస్తుంది, 28% కాదు. అంటే చాలామంది ఇప్పుడు చీప్ అయిపోయింది కాబట్టి పని మనిషిని వద్దు వెళ్ళిపో అని చెప్పొచ్చేమో, అందరు డిష్ వాషర్ కొనుక్కుంటారేమో. ఆన్ అ లైటర్ సైడ్ ఇట్ వాజ్ అ జోక్, బట్ నిజంగా చెప్పాలి అంటే అందరి కోసము ఇది ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. దీంతో 2 ఇంపాక్ట్స్ చెప్తా. ప్రతి భారతీయుడి పాకెట్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి. సో వాళ్ళు మంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. రాబోయే 20 లేదా 30 సంవత్సరాల్లో కోట్లాధికారులు ఈజీగా అవ్వచ్చు. రెండోది, మన భారతదేశం విల్ బికమ్ అ ఎకనామిక్ సూపర్ పవర్. సూపర్. సో ఇండియా ఈజ్ గ్రోయింగ్, మనం కూడా గ్రో కాబోతున్నాము. మంచి రోజులు వచ్చాయి. ఈ రోజు నుంచి పండగ. గ్రేట్ న్యూస్ సార్. చాలా మంది కూడా జిఎస్టీ తగ్గిందా అని ఎంతో మంది సంతోషించే ఉంటారు. ఎస్పెషల్లీ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. రకరకాల ట్యాక్స్లే అనుకుంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చి పడింది. అది కూడా 28%, 21% అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.